సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులు, యూట్యూబ్ వీడియోలతో కోట్ల మందికి పరిచయం, చివరకు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం. ఇదంతా నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి సంపాదించుకున్న కీర్తి. కానీ ఇప్పుడు అదే కీర్తిని అడ్డం పెట్టుకుని వందల మందిని నిలువున ముంచారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూకే వీసాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారన్న ఆరోపణలతో ఈ యూట్యూబర్ దంపతుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు కూడా నమోదైంది. నందన మధుకర్ దంపతులు యూకేలో స్థిరపడ్డారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లలో ఆఫీసులు ఏర్పాటు చేశారు. యూకేలో ఉద్యోగాలు, వీసా పునరుద్ధరణ పేరుతో వీరు అనేక మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్క నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి యూకే చట్టాల ప్రకారం యజమానులు ఉద్యోగుల నుంచి COS కోసం డబ్బులు తీసుకోవటం చట్టవిరుద్ధం. కానీ ఈ దంపతులు తమ సోషల్ మీడియా పలుకుబడిని ఉపయోగించి అనేక మంది నిరుద్యోగ యువతను మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మోసం గత ఏడాది నవంబర్లోనే బయటపడింది. ఏపీలోని ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే బాధితుడు తన వీసా రెన్యువల్ కోసం మధుకర్ను సంప్రదించగా 15 లక్షలు తీసుకొని నకిలీ పత్రాలు ఇచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మధుకర్పై A1గా, నందనపై A2గా, మధుకర్ తండ్రి మోహన్ రావుపై A3గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 20 మంది బాధితులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోసం విలువ కోట్ల రూపాయలకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బాధితులు తమ వద్ద ఉన్న బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ మెసేజ్ లాంటి ఆధారాలను బయటపెడుతున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే దంపతులకు యూకే, భారత చట్టాల ప్రకారం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కేవలం చీటింగ్ కేసు మాత్రమే కాదు. ఇందులో మనీ లాండరింగ్, కార్పొరేట్ మోసం, పన్ను ఎగవేత, మానవ హక్కుల ఉల్లంఘన లాంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నందన, మధుకర్ దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. వాళ్లు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నారు. అయితే నందన ఈ ఆరోపణలను ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షతోనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పేరు ప్రఖ్యాతలను చూసి గుడ్డిగా నమ్మితే ఎంతటి ప్రమాదంలో పడతారో ఈ సంఘటన హెచ్చరిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.